మన ఉదయ కాలంలో మనుషులు పాపం చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అన్న సంగతిని విన్నాం. మొదటి సెక్షన్ లో రెండవ భాగంలో రెండవ ఉపదేశంలో ఆ మనుషుల కొరకు లేదా మనసులో పాపం నుంచి విడుదల పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం ఏమిటో గుర్తించాం. నిజంగా దేవుని యొక్క సంకల్పం తెలుసుకోవడము, ఈ యొక్క సంగతులు తెలుసుకున్నటువంటి మీరు మనమంతా కూడా కొందరు చాలా భాగ్యవంతులు. ఎందుకంటే దేవుని సంకల్పం తెలియకపోతే ఒక వ్యక్తికి ఏం లేదనంటే రక్షణ లేదు. దేవుని సంకల్పం ప్రకారంగానే రక్షణ పొందుకోవాలి, కానీ దేవుడు తన సంకల్పం ప్రకారంగానే ఒక వ్యక్తిని రక్షిస్తాడు. వేరే విధానంలో రక్షణ లేదు. ఈ లోకంలో ఏ మానవుల చేతన రక్షణ ఉందా? అపొస్తలుల కార్యం 4:12 ఎవరి వలన రక్షణ లేదు అని. సరే, మనుషుల వలన లేదు. వెండి బంగారం వలన రక్షణ పొందుకుంటామా? అది లేదు. ఎడ్ల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తం మన పాపములను పరిశుద్ధపరచబడుతుందా? అది జరగదు. దేని వల్ల రక్షణ లేదు. రక్షణ ఒకే విధానంలో దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం ప్రకారం. ఆ సంకల్పం ఏంటి? ఒకటి, మానవులు తన పాపం నుంచి విడుదల పొందడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఎప్పుడు ఏర్పాటు చేశాడు? మానవులు పాపం చేసిన తర్వాత అబ్బే తప్పు చేసానా అని నాలుగు ఖర్చుకొని దేవుడు ఏమైనా తర్వాత ఆలోచన చేశాడా? కాదు. మనుషులు పాపం చేస్తారన్న సంగతి తెలుసు కాబట్టి వారి పాపం నుంచి విడుదల పొందడానికి దేవుడు ముందుగానే పరిష్కారం ఏర్పాటు చేశాడు. అది క్రీస్తు ప్రభు యొక్క బలి. రెండవది, ఆ క్రీస్తు ప్రభు యొక్క బలి వార్తను ప్రకటించేటువంటి అపోస్తలుల యొక్క బోధ. రెండవ సంగతి, అపోస్తలుల బోధను దేవుడు జగత్ పునాది వేయబడక ముందు ఏర్పాటు చేశాడు. అపోస్తలుల బోధ ప్రకారంగా పిలువబడిన వారు దేవుని యొక్క కుమారులు అవ్వాలని, దేవుని కుమారులు అవ్వడానికి దేవుడు జగత్ పునాది ముందే ఏర్పాటు చేయడం జరిగింది. అలా కుమారులు అయినటువంటి వారిని దేవుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్న పడేయకుండా ఏం చేశాడు? ఒక సురక్షితమైనటువంటి స్థలంలో, సురక్షితమైన స్థలంలో అనేక సంఘంలో వారిని ఉంచడం జరిగింది. ఆ సంఘం కూడా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? దేవుని యొక్క అనాది సంకల్పం మీద సంఘం, దేవుడు నిశ్చయించిన సంకల్పం ప్రకారంగా అదంతా జరిగినటువంటి విషయం. కాబట్టి సంఘము దేవునికి అనాది సంకల్పం. ఆ సంకల్పంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఏమవ్వాలి? ఇంకొకటి సంకల్పం, క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో ఎదగాలని సంఘంలో ఏర్పాటు చేసి, ఆ సంఘంను ఏర్పాటు చేసి సంఘంలో మనల్ని ఉంచడం జరిగింది. ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో మనం అంతా ఇప్పుడు ఎదగాల్సినటువంటి అవసరం. ఇవన్నీ వాస్తవానికి అవుట్లైన్స్. ఇవన్నీ ఏంటి? అవుట్లైన్స్. ఒక్కొక్క విషయమే ఒక్కొక్క రోజుకున్న ఎక్కువసేపు మాట్లాడవచ్చు. ఎగ్జాంపుల్ గా అపోస్తలుల బోధ ఉంది. అపోస్తలుల బోధన అనుసరించి దేవుడెవరో అపోస్తలుల బోధన అనుసరించే మనం తెలుసుకున్నామా? క్రీస్తు ప్రభు ఎవరో? అపోస్తలుల బోధన అనుసరించి పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసుకున్నామా? వారిని గురించి తెలుసుకున్న తర్వాతనే రక్షణ ఉంటుంది కదా. ఆ రక్షణ బాప్తిస్మంకు ముడిపెట్టాడు దేవుడు. అపోస్తలుల బోధన అనుసరించి బాప్తిస్మం అంటే ఏమిటి? దాని ప్రకారంగానే మనం తెలుసుకొని పొందేమా? ఒకవేళ అలా కాకుండా ఎలా పడితే అలా పొందితే చెల్లుబాటు అవుతుందా? అపోస్తలుల కార్యం 19 కొందరు చాలా మంది అయిందా? అపోస్తలుల పౌలు వచ్చిన తర్వాత మీరు ఎలా బాప్తిస్మం పొందారని అడిగితే, మాకు విద్వాంసుడు, లేఖనంలో ప్రవీణుడు, గొప్ప వ్యక్తి చెప్పాడు. ఎవరైనా? అపోల్లో. ఎఫెసులో ముందుగా పనిచేసింది ఎవరు? అపోల్లో. కానీ అటువంటి గొప్ప వ్యక్తికి ఏం మాత్రమే తెలుసు? యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. కాబట్టి ఆ సంగతిలో తెలియజేశారు. దాన్ని బట్టి వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు. అది చెల్లుబాటు అయిందా? అవ్వలేదు. నేను పలానా పాపం ఎవరి దగ్గర విన్నాను, లేకపోతే దేవుడు కళలో ఏదో సంగతులు చెబితే నేను విన్నాను దర్శనంలో, కాబట్టి ఇలాగ నేను పొందేసానంటే అవుతుందా? లేదు. అపోస్తలుల బోధ ప్రకారంగానే సంగతులు తెలుసుకుని దాని ప్రకారంగా పొందితేనే ఆ బాప్తిసం చెల్లుబాటు అవుతుంది, మన రక్షణ పొందుకుంటాం. అలా కాకుండా వేరే విధానంలో, లేకపోతే క్రీస్తు ప్రభు సంఘంలో కాకుండా వేరే ఎక్కడైనా దగ్గర పొంది ఉంటే అది చెల్లుబాటు కాదు. దాన్ని గుర్తించి
దేవుని సంకల్పాన్ని అనుసరించి మన రక్షణ పొందుకొని క్రీస్తు సారూప్యంగా ఎదగాలని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను.